హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తోటైతే మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నాసా ఒక వాయిడ్ కనిపెట్టిందంట, అది కూడా గ్రీన్లాండ్ లో. సో వాయిడ్ అంటే ఖాళీ స్థలం. సో దీని గురించి మనం డిస్కస్ అయితే చేద్దాం. భూమి మీద చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. అందులో చాలా వరకు మన సైంటిస్టులు అయితే వాటికి తగినట్టు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా చాలా మిస్టరీస్ అయితే అలానే మిగిలిపోయినాయి. వాటికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంతవరకు అయితే ఏ సైంటిస్ట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనం మాట్లాడకపోయే టాపిక్ కూడా ఒక మిస్టరీకి సంబంధించిందే. ఈ మిస్టరీ వచ్చేసి రీసెంట్ గా యాడ్ అయిన మిస్టరీ అన్నమాట. నాసా సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తుంటారు. ఆ ఎక్స్పెరిమెంట్లలో వాళ్ళు కొత్త మిస్టరీని అయితే కనుగొన్నారు. అది ఏంటిదంటే గ్రీన్లాండ్ లో ఒక వాయిడ్ స్పేస్. ఈ వాయిడ్ స్పేస్ కూడా ఎక్కడ ఉంది అంటే, జనరల్ గా గ్రీన్లాండ్ వచ్చేసి మనకు మంచుతో అయితే కప్పబడి ఉంటుంది. ఆ వాయిడ్ స్పేస్ అనేది ఆ మంచు కింద భాగంలో అయితే ఉందంట. సో ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే, మంచు కింద ఖాళీగా ఒక స్థలం అయితే వీళ్ళకు కనబడింది. దీనిని ఎలా కనుగొన్నారంటే, నాసా సైంటిస్టులు వాళ్ళకు సంబంధించిన టెక్నాలజీతో ఆ ప్రదేశాన్ని స్కానింగ్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రదేశంలో మంచు ఉండాల్సిన చోట ఖాళీ స్థలం అయితే ఉంది. ఆ ఖాళీ స్థలం చిన్నదైతే కాదు, అది చాలా పెద్దగైతే ఉంది. అది ఎలా ఏర్పడిందో మన సైంటిస్టులకైతే తెలియలేదు. జనరల్ గా మనం ఇప్పటి వరకు మంచు అంటే మొత్తం కింద నుంచి పై వరకు మంచే ఉంటది అనుకుంటున్నాము. సో ప్రతి ఒక్క మంచు ఉండే ప్రదేశాలలో, కానీ ఇప్పుడు ఇదైతే ఒక మిస్టరీగా అయితే వచ్చింది మన ముందరికైతే. సరే, అయితే ఈ మిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ వాయిడ్ ఎలా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ వాయిడ్ ఏర్పడి ఎంత కాలం అయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఇంతవరకు మన సైంటిస్టులకు ఎందుకు కనబడలేదు. ఇది కేవలం సైంటిస్టులకు సంబంధించినదే కాదు. ఈ మిస్టరీని గాని సాల్వ్ చేస్తే మన ఎర్త్ కి సంబంధించిన హిస్టరీని గాని లేదా మన ఎర్త్ కి సంబంధించిన ఫ్యూచర్ ని గాని మనం తెలుసుకోవచ్చు. మనం ఈ వీడియోలో ఈ వాయిడ్ వెనుకలో ఉన్న కథ ఏంటిదో, నాసా ఈ వాయిడ్ ని ఎలా కనుగొనిందో, సైంటిస్టులు ఎందుకు షాక్ అయ్యారో, అంతేకాక ఈ వాయిడ్ ప్రపంచానికి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూద్దాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదని మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ ఎంఆర్ స్వర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ గురించి అయితే మనము ఇంట్రొడక్షన్ అయితే చూద్దాం. గ్రీన్లాండ్ అనే పేరు మనం చాలా తక్కువగా అయితే వింటుంటాము, ఎందుకంటే ఈ పేరు ఎక్కువ న్యూస్లో అయితే రాదు. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటిదంటే, గ్రీన్లాండ్ అని పేరు మాత్రమే గానీ అక్కడ మొత్తం ఐసే ఉంటుంది. ఈ గ్రీన్లాండ్ మొత్తం ఐస్ వచ్చేసి ఒక కవచం లాగా కప్పేసి అయితే ఉంటుంది. కొన్ని చోట్ల దీని మందం వచ్చేసి సుమారు 3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అంటే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అనమాట కొన్ని ప్లేసెస్ లో. ఇప్పుడు మనము దాని బేస్ నుంచి స్టార్ట్ అయితే 3 కిలోమీటర్స్ పైకి తోవుకుంటా వెళ్ళాలి. అప్పుడు మనము దాని యొక్క పై భాగానికి అయితే చేరుకుంటాం. ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చింటాయి. అసలు అక్కడ మంచు ఉంటే మనకేంటి, ఆ మంచుతో మనకేం పని, అది ఎక్కడో దూరంగా ఉంది, సో వాటితో మనకేం పని అని చాలా మంది అయితే అనుకుంటుంటారు. కానీ ఆ గ్రీన్లాండ్లో ఉండే మంచు, అంతేకాకుండా ఆ మంచు కరిగే విధానాన్ని బట్టి మన ఎర్త్ మీద ఉండే అట్మాస్ఫియర్, అంతేకాకుండా చాలా విషయాల్లో మార్పులు అయితే వస్తాయి. సో వాటి గురించి మనము ఈ వీడియోలో ముందు అయితే డిస్కస్ చేద్దాం క్లియర్గా. గ్రీన్లాండ్ ఐస్, అంతేకాకుండా అంటార్కిటికాలో ఉన్న ఐస్ కూడా, ఆ ఐస్ మీద డిపెండ్ అయ్యే మన యొక్క ఎర్త్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. అందుకోసమే నాసా సైంటిస్టులు ఎక్కువగా ఈ ప్రాంతాలలో ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తుంటారు. వాటిలో ఒక ఎక్స్పెరిమెంట్ లేదంటే ఒక మిషన్ వచ్చేసి ఆపరేషన్ ఐస్బర్గ్. ఈ మిషన్ లో నాసా వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే కనిపెట్టారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే, ఈ మంచు ప్రదేశాలలో మంచు ఎలా కరుగుతుంది, ఎంత స్పీడ్ తో కరుగుతుంది అనే డేటాని కలెక్ట్ చేస్తుంటారు. ఇలా డేటా కలెక్ట్ చేయడం వల్ల ఏమి యూజ్ అంటే, ఆ డేటాని సైంటిస్టులు కలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం వస్తుందో, ఏమన్నా న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయో అలాంటి వాటిని మన సైంటిస్టులు అయితే అంచనా అయితే వేస్తారు. మనం నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తే, ఇక్కడ మనం ఐస్ బ్రిడ్జ్ మిషన్ గురించి అయితే చూద్దాం. జనరల్ గా మనం భూమి మీద ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే మనం భూమి మీద దిగి అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం. అదే మనం మంచులో ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే
ఆ మంచున్న ప్రదేశంలో మనం నడవడానికి కూడా వీలు లేకుంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అక్కడ మనిషి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయడానికి వీలు లేని క్లైమాటిక్ సిచ్యువేషన్ ఉంటే మనం ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం? అక్కడ మనుషులు అనే వాళ్ళు నడవలేరు. అలాంటి ప్లేస్లకు మన మనుషులైతే వెళ్ళలేరు. అందుకే నాసా ఒక సూపర్ ఐడియా తోటైతే ముందుకొచ్చింది. అదే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్. వాళ్ళు ఆ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఆకాశంలోకి పంపి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే ఆకాశం నుంచే కింద ఐస్ ని అయితే స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఆ ఐస్ ఎలా కరుగుతుంది, అంతేగాక ఆ ఐస్ గురించి ఇంకా డీటెయిల్స్ మన సైంటిస్ట్లకైతే పంపుతుంది. ఇలా స్టార్ట్ అయిందే ఆపరేషన్ ఐస్ బ్రేక్. ఈ ఆపరేషన్ ని నాసా 2009 లో స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ వర్క్ అయితే ఒకటి, అది ఏంటంటే భూమి మీద ఉన్న మంచు ప్రదేశాలు, గ్రీన్లాండ్, అంటార్కటికా వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి డేటాని కలెక్ట్ చేయడం. అక్కడ నుంచి మనకు ఏం డేటా వస్తుందంటే మంచు ఎలా కరుగుతుంది, ఎంత స్పీడ్ తో కరుగుతుంది, దానివల్ల భూమి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు ఆ డేటా వల్ల. ఈ ఎయిర్ క్రాఫ్ట్లు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇందులో చాలా పవర్ఫుల్ రాడార్లను యూజ్ చేసినారు, ఇంకా పవర్ఫుల్ లేజర్ స్కానర్లను యూజ్ చేశారు, ఇంకా గ్రావిటీ సెన్సార్లని వాడారు. ఇవన్నీ మంచు మీద నుంచి డేటాని మనకు పంపిస్తాయి. ప్రతిరోజు లాగానే ఒక రోజు ఏమైందంటే నాసా టీమ్ ఎప్పుడులాగానే వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ని గ్రీన్లాండ్ మీదకైతే పంపించింది. కానీ ఈసారి వాళ్ళకు ఒక మిస్టీరియస్ డేటా అయితే వాళ్ళ దగ్గరకైతే వచ్చింది. ఆ డేటా మీనింగ్ ఏంటిదంటే యాక్చువల్ గా మంచు ఉండాల్సిన చోట ఒక ఖాళీ స్థలం అయితే ఉంది. అది చిన్న గ్యాప్ అయితే కాదు. ఇది సుమారు 300 మీటర్స్ ఎత్తు, 10 కిలోమీటర్స్ పొడవైతే ఉంది. అంటే స్కై స్కేపర్స్ అంతా హైట్ అన్నమాట. ఆ డేటాను చూసి నాసా టీం అయితే షాక్ అయిపోయింది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మంచు కింద భాగంలో ఒక వాయిడ్ స్పేస్ ఉంది. అంటే ఒక గుహ మాదిరి అనమాట. పైన అయితే మంచు ఉంటుంది, కానీ కింద మంచు ఉంటుంది. మధ్యలో ఒక స్పేస్ అయితే ఉంది. ఆ స్పేస్ వచ్చేసి 300 మీటర్స్ హైట్ ఉంది, 10 కిలోమీటర్స్ పొడవైతే ఉంది. అంటే ఇంకా సింపుల్ చెప్పాలి అంటే జనరల్ గా ఐస్ అయితే పైన నుంచి అయితే కరుగుకుంటా వస్తుంది. అదే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వచ్చేసి ఐస్ లోపలనే కరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అవి ఏంటిదంటే ఈ వాయిడ్ ఎలా వచ్చింది? ఈ వాయిడ్ రావడానికి కారణం కేవలం మంచు కరగడమేనా, లేకపోతే మరేదైనా భూమి లోపల జరిగి ఉంటుందా? ఇంకా నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తే మనము అసలు వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం కనుగొన్నారో చూద్దాం. వాళ్ళకు వచ్చిన సిగ్నల్స్ ప్రకారము మంచు ఉండాల్సిన చోట ఒక ఖాళీ స్థలం అయితే ఉంది. ఆ ఖాళీ స్థలం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి 300 మీటర్స్ హైట్, అంటే 100 అడుగులు, పొడవు వచ్చేసి 10 కిలోమీటర్స్. ఆ ఖాళీ స్థలంలో కరిగిపోయిన ఐస్ వచ్చేసి 14 బిలియన్ టన్స్ ఆఫ్ ఐస్ అయితే కరిగిపోయింది. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్న సైంటిస్టులకు ఇంకా మనకు కూడా ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అయితే వచ్చింది. సో వస్తుంది కదా జనరల్ గా. దీని యొక్క రియాక్షన్ ఇనిషియల్ గా అయితే కనబడదు, కానీ ఫ్యూచర్ లో అయితే ఉంటుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే జనరల్ గా పై నుంచి వేడిపడి ఐస్ అయితే కరుగుతుంటది కదా, అలా కరిగింది అయితే కాదు, ఇది లోపల నుంచే కరుగుకుంటా అయితే వచ్చింది. సో లోపల ఏదో జరిగి ఉంటుంది అని సైంటిస్టులు అయితే ఒక టైప్ ఆఫ్ అంచనాకైతే వచ్చారు. అంటే అందరు సైంటిస్టులు కాదు, కొంతమంది సైంటిస్టులు. ఇంకా సైంటిస్టులు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారంటే ఇంతవరకు వాళ్ళు ఇటువంటి వాయిడ్ స్పేస్ ని అయితే చూడలేదు. దట్ మీన్స్ ఐస్ మధ్యలో వాయిడ్ స్పేస్ రావడం అయితే చూడలేదు. నాసా చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఇటువంటిదైతే ఇంతవరకు అయితే వాళ్ళు కూడా చూడలేదంట. అంటే వాళ్ళకు ఆ విషయం గురించి ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వీళ్ళు ఇప్పుడు రీసెర్చ్ చేయాలి. ఇక్కడ ఇంకొక టెన్షన్ పెట్టే విషయం ఏంటిదంటే ఆ వాయిడ్ ఇంకా పెరుగుకుంటూ అయితే వెళ్తుంది. అంటే ఆ వాయిడ్ స్పేస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అయితే వెళ్తుంది అనమాట. అంటే మంచు ఇంకా లోపల నుంచి లోపలనే కరుక్కుంటూ అయితే వెళ్తుంది. ఇంకా మనము సైంటిస్టులు దీని గురించి చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ లేదంటే థియరీస్ గానీ చూద్దాం. అందులో ఫస్ట్ మిస్టరీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే, యాక్చువల్ ఫస్ట్ మిస్టరీ ఏంటిదంటే ఈ వాయిడ్ ఎలా ఏర్పడింది. సో దానికి సంబంధించిన ఆన్సర్స్ కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవన్నీ థియరీస్ మాత్రమే. కొంతమంది సైంటిస్టుల ప్రకారము మంచు కింద ఉన్న పాత నదులు లేదా కొలనులు వీటి వల్ల ఇలా ఏర్పడిండొచ్చు అని కొంతమంది సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది సైంటిస్టుల ప్రకారము ఇదంతా భూమిలో జనరేట్ అయ్యే హీట్ వల్లే అని అంటున్నారు. అంటే భూమి అడుగున ఉండే జియో థర్మల్ యాక్టివిటీస్ వల్ల ఇలా జరిగిండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా సెకండ్ మిస్టరీ దగ్గరికి వచ్చేస్తే ఇది ఇంతవరకు మన సైంటిస్టులకు ఎందుకు కనబడలేదు. సో దీనికి ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే నాసా లాంటి అడ్వాన్స్డ్ ఏజెన్సీ కూడా దీన్ని చాలా లేట్గా అయితే కనుగొనింది. ఇంకా థర్డ్ మిస్టరీ ఏంటిదంటే
ఇది ఇంకా పెరుగుతుందా? ఈ వాయిడ్ చుట్టూ ఉన్న మంచు అంతా ఇప్పుడు మెల్లిగా కరిగిపోతా ఉందంట. అంటే వాయిడ్ రోజు రోజుకి పెరుగుతా పోతుంది. 4వ మిస్టరీ ఏంటిదంటే దీని ప్రభావం భవిష్యత్తులో భూమి మీద ఏమన్నా ఉంటుందా? సో దీని ఆన్సర్ వచ్చేసి యాజ్ యూజువల్ అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ అయితే చూద్దాం. ఈ వాయిడ్ ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కలంతా ఐస్ అయితే ఉంది, మధ్యలో వాయిడ్ అయితే ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఐస్ అంతా మెల్ట్ అయితే వెళ్తుంది. అలా మెల్ట్ అవుతూ వెళ్తూ పైన ఐస్, కింద ఉన్న ఐస్, మధ్యలో వాయిడ్ వస్తుంది కదా, ఆ వాయిడ్ కి వాల్స్ మాదిరి అవుతాయి కదా. సో అదంతా పగిలిపోయి ఆ పైన ప్లేట్లన్నీ కింద పడితే అప్పుడు దానివల్ల సముద్ర మట్టం అయితే పెరుగుతుంది. క్లైమేట్ లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. ఇదైతే లోకల్ ప్రాబ్లం అయితే కాదు, గ్లోబల్ ప్రాబ్లం. ఇంకా దీని గురించి చాలా టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఇదైతే ఫ్యూచర్లో అయితే ఒక ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇంకా జనరల్ గా చెప్తారు కదా, ఇది హ్యూమన్ ఫాల్టా లేకపోతే క్లైమాటికల్ ఫాల్టా, ఇదంతా మనకు అవసరం లేదు. జనరల్ గా అయితే ఎవరిదొకరు ఫాల్ట్ మొత్తానికి అయితే జరిగిపోయింది. చూద్దాం ఇంకా దీని గురించి ఏమైనా ఫ్యూచర్ లో అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ ఎమర్సన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.